హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లావా స్ట్రోమ్ 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. లావా గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో చాలా మంచి మొబైల్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అది 4G సెగ్మెంట్ అయినా 5G సెగ్మెంట్ అయినా లేకపోతే 20,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే లావా అగ్ని 2 అయినా. సో మరి ఇప్పుడు వీళ్ళు స్ట్రోమ్ అని తీసుకొచ్చారు. అది కూడా అలానే ఉంటుందా లేదా చూడాలి. మరి బాక్స్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ ఇది ఒక స్పెషల్ బాక్స్. మీరు కొనుక్కుంటే ఇటువంటి బాక్స్ రాదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే మీడియా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది పంపిస్తూ ఉంటారు. మరి ఒకసారి ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే దీని లోపల వైపు మనకి ఇంకొక బాక్స్ ఉంది. యాక్చువల్ బాక్స్ ఇదన్నట్టు. మరి దీన్ని మనం సైడ్కి ఉంచేసినట్టయితే ఈ బాక్స్ పైన చాలా రకాల డీటెయిల్స్ మెన్షన్ చేయడంతో పాటు ఇక్కడ మనకు ఈ మొబైల్ ఎలా ఉండబోతుందనే డిజైన్ అనేది పైన కనిపిస్తుంది. మరి బాక్స్ పైన ఫీచర్స్ ప్రకారం అయితే బాగుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. మరి ప్రైజింగ్ అయితే నాకు తెలిసి 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేస్తారు. మరి లావా గురించి మాట్లాడినట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్లో అయితే వీళ్ళు మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా లాంచ్ చేసిన లావా UA3 Pro గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ గ్లాస్ని ఇచ్చారు. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు గ్లాస్ని ఎలా ఇస్తున్నారు, అంటే గ్లాస్ బిల్ని ఎలా ఇస్తున్నారు అనేది అయితే చూడాలి. ఇప్పుడు మనము వీళ్ళ దాంట్లో చాలా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే గ్లాస్ బిల్ తోటే మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే లావా స్ట్రోమ్ 5G. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు కదా. ఎస్పెషల్లీ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఈసారి మధ్యకాలంలో వీళ్ళు అన్ని మొబైల్స్లలో ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఇక్కడ మనకు చూడడానికి అనిపిస్తుంది. 2K వీడియో రికార్డింగ్ విత్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 8+8 GB, అంటే ఒకటి 8 GB వర్చువల్ ర్యామ్ అనుకోండి. అది ఇచ్చిన ఒకటి ఎక్కువైన ఒకటి. ఇక్కడ UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్లస్ ఫేస్ లైన్ లాగా ఎలాగో అన్నిట్లలో ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్, 5000 mAh బ్యాటరీ ఉంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 6.78 ఇంచెస్ సంబంధించిన 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వైడ్ 1L1 సపోర్ట్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. సపోర్ట్స్ ఆల్ 5G బ్యాండ్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వస్తుంది. ప్లస్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఇంకోటి, దీనిలో క్లీన్ UI ఉంటుంది దీనిలో. అంతేకాకుండా ఇక్కడ ఏదో లైన్ మెన్షన్ చేశారు సపరేట్గా. ఏంటి ప్రొటెక్షన్ కవర్ అంటున్నారు. తర్వాత Type-C USB కేబుల్ అండ్ 33 వాట్స్ ఛార్జర్ ఇన్బిల్డెడ్, అంటే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మొబైల్ కంపెనీస్ అనేవి మింగేస్తున్నాయి కదా వీటిని, కాకపోతే వీళ్ళు మింగకుండానే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేద్దాం. ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. నిజంగానే వీళ్ళు ఏమైనా పాడైతే వస్తున్నారు, నేను కూడా విన్నా అది. మీలో ఎవరికైనా అనుభవం ఎదురైతే కింద కామెంట్ రాయండి. బాక్స్ ఓపెన్ చేస్తే అన్నిట్లో ఉన్నట్టే ఇవే ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు దీన్ని మింగలేదు. లోపల వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సైడ్ పెడితే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, తర్వాత ఇక్కడ కేబుల్, లోపల సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి సైడ్ కొంచెసి మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది మొబైల్ కవర్లో ఉంది. ఈ కవర్ కూడా ఇవ్వకపోతే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి బాగుంటుంది, అంటే మన ప్లాస్టిక్ని దూరం పెట్టినట్టు అవుద్ది కొంతలో కొంత. ఇక దీని గురించి మాట్లాడినట్టయితే ఇవ్వండి మనకు సాలిడ్ బిల్డ్. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బాగుంది, అంటే ఈ కెమెరా బంప్స్ ఏవైతే ఉంటాయో నాకు కొంచెం శాంసంగ్ మొబైల్ లాగా అనిపించింది. ఇది కూడా కొంచెం పెద్దగా ఉంటే అలానే అనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉన్నాయి. పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటువైపు సిమ్ ట్రైని ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు స్పీకర్ గిల్స్తో పాటు 3.5mm జాక్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని బయట తీసి చూద్దాం. ఏంటి సిమ్ ట్రైని ఇది. దీనిలో మనకు 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదొక మంచి ఆప్షన్. సరే, మరి దీన్ని బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. మొబైల్ బూట్ అయింది. లావా అని చెప్పేసి బ్రాండింగ్ రావడం మీరు గమనించవచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు లావా వాళ్ళు ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి. సో మరి చాలా మంచి కంబ్యాక్ చేశారు. మంచి ఫీచర్స్ ఉండే మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. ప్లస్ ప్రౌడ్లీ ఇండియన్, మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇటువంటి ఫీచర్స్ ఉండే మొబైల్ తీసుకొస్తే మాత్రం మనం దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, కొనుక్కోవచ్చు. క్లీన్ UIని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు చెదారం ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. ఇంకా కొంచెం కెమెరా దగ్గర ఇంప్రూవ్ అయ్యారనుకోండి, ఇక వీళ్ళని ఆపేటోళ్ళే ఉండరు. ఇక్కడ మీరు బెజిల్ చూసినట్టయితే చుట్టుపక్కల బెజిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, కాకపోతే కింద మాత్రం కొంచెం బెజిల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. మరి డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీరు చూసుకున్నట్టయితే నాకు బాగానే అనిపిస్తుంది. మొత్తం బ్రైట్నెస్ పెంచేసిన తర్వాత ఇలా అనిపిస్తుంది బ్రైట్నెస్. ప్లస్ చూడండి, ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు, చాలా క్లీన్ UI. మరి దీనిలో OS వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వచ్చింది. ప్లస్ ఇక మరి దీనిలో మనం చూడాల్సింది ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది, కెమెరా ఎలా పనిచేస్తుందో చూసేద్దాం. ట్యాప్ చేసిన వెంటనే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక మనం కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరా గురించి మాట్లాడినట్టయితే 2Kలో వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారని చెప్పారు.
చూద్దాం మరి ఒకసారి ఇక్కడ రికార్డ్ చేసి కూడా చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడితే 2K. నెక్స్ట్ ఇక్కడ మైక్రోఫోన్, తర్వాత కెమెరా మ్యూట్, ఇటువంటి ఫీచర్స్ అయితే యాంటీ ఫ్లికర్ ఇటువంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే చూద్దాం ఎలా క్యాప్చర్ అవుతున్నాయి అనేది. ఇక్కడ మనము ఎంతవరకు 4x వరకు అయితే జూమ్ చేసేసుకొని ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఇక మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇంటెలిజెంట్ స్కేలింగ్ అని చెప్పేసి, తర్వాత అల్ట్రా హెచ్డి అని చెప్పేసి, యూహెచ్డి అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. మరి నైట్ మోడ్ అని చెప్పేసి కూడా ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఇక్కడే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. ఇక్కడ మనము యూఐ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడినట్టయితే నేను చెప్పినట్టు ఇది తక్కువ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్ కాబట్టి ఇక చిన్నగా ల్యాగ్ అయితే ఉంది, కానీ ఇక మరి వీళ్ళు అప్డేట్ ద్వారా ఫిక్స్ చేశారు ఇంతకుముందు చాలాసార్లు. అదే వీళ్ళు దీంతో కూడా చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. డార్క్ మోడ్ పెట్టిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ప్లస్ మళ్ళీ దీనిలో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ని కూడా ప్రొవైడ్ చేశారు. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బ్రైట్నెస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించలేదు. సో మరి బ్రైట్నెస్ నిట్స్ ఎంత ఉంది అనేది అయితే నాకు ఇక్కడ దీనిపైన కనిపించలేదు, కానీ ఇక్కడ నేను ఓవరాల్ చూసుకున్నప్పుడు వేరే మొబైల్స్ నేను చేస్తూ ఉంటాను కదా, దాంతో కంపేర్ చేసినప్పుడు దీని డిస్ప్లే బ్రైట్నెస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అవుట్డోర్లో కూడా చూద్దాం. ప్రజెంట్ ఇండోర్లో అన్ని లైటింగ్ కండిషన్స్ మధ్యలో అయితే నాకు బాగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మీకు సౌండ్ వినిపించలేను, కానీ సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది. ఎవరైతే లౌడ్ మ్యూజిక్ కావాలి అనుకుంటూ ఉంటారో, అంటే స్పీకర్స్ నుంచే సాంగ్స్ వినాలనుకుంటూ ఉంటారో, లేకపోతే మూవీస్ చూస్తూ ఉంటారో, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ చేతిలో తీసుకున్నా సరే నాకు తెలిసి 15,000 లోపు ఉంటుంది. 15,000 లోపు ఉండే మొబైల్ ఫీలింగ్ అయితే రావట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్న మొబైల్ లాగానే ఇది అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే దీని పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. దానికోసం నేను ఇందులో ఒక గేమ్ని అయితే ఇన్స్టాల్ చేసి ఆడి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో నేను ఆస్ఫాల్ట్ 9 అయితే ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, దీనిలో మనకు ల్యాగ్ అయితే ఎక్కువ చూడడానికి కనిపించట్లేదు. బాగానే హ్యాండిల్ చేస్తుంది MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అనేది. ఇక మనం దీన్ని స్నాప్డ్రాగన్ తోటి పోల్చుకున్నట్టయితే ఈ 4 Gen 1 4 Gen 2 ఉంటుంది చూసారా, సో దాంతో అయితే వీటిని మనం కంపేర్ చేసుకోవచ్చు కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో కాదు. కానీ మరి గేమింగ్ కోసం అయితే ఇట్లా మీడియం లెవెల్ గేమింగ్ అయితే మీరు ఆరాంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్నగా ల్యాగ్ అనిపించింది, కానీ అదంతా పెద్ద ఫరకేం పడదు, నెగ్లిజిబులే. మనం పెట్టే నాకు తెలిసి వీళ్ళు ఇచ్చే ఈ ప్రైస్కి అయితే మాత్రం ఇది ప్రాసెసర్ అనేది జస్టిఫై చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకైతే గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నా సరే మొబైల్ అనేది బాగా అనిపించింది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా బాగా అనిపించింది. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది. యూఐ పరంగా చూసుకున్నా సరే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నాకు అనిపించింది. అయితే ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి మొబైల్. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.